మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్ర ఖరీదు 2 ప్రాణాలు. పరామర్శ ఖరీదు 2 ప్రాణాలు. గతంలో సత్తెనపల్లి యాత్ర చేస్తున్నప్పుడు చీలి సింగయ్య అనే ఒక దళితుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు టైర్ కింద పడి చనిపోయాడు. రాజశేఖర్ అని ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొక పెద్ద వ్యక్తి కూడా ఆ తొక్కిసలాట్లో చనిపోయాడు. వాళ్ళు ఇప్పుడు 2 ప్రాణాలు. ఒకటేమో చిల్లకల్లుకు సంబంధించిన రాంబాబు, 2 అదే ఇబ్రహీంపట్నానికి సంబంధించిన భార్గవ్ అనే యువకుడు. మీరు విజువల్స్ లో చూడండి, ఈ భార్గవ్ బండిని డ్రైవ్ చేస్తా ఉంటే కనీసం 15 సార్లు పోలీసులు ఆపారు. ఓకే, అయినా కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. తర్వాత వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళని పరామర్శించిన వైసీపీ నాయకులు ఒక్కళ్ళు లేరు. అసలు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఒక మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళటాన్ని తప్పుపట్టం, అంబటి గారి ఇంటికి వెళ్ళటాన్ని తప్పుపట్టం. కానీ ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఏంటి ఈ యాత్ర అని అంటే 30 కిలోమీటర్ల దూరాన్ని, 25 కిలోమీటర్ల దూరాన్ని గంటల కొద్దీ సాగదీసి ఒక ఉత్తేరకంగా పనిచేస్తూ ఈ వెళ్ళటం మూలాన అటు ప్రయాణికులకి, ఇటు పోలీసులకి, వాహనదారులకి ఎంత టెన్షన్ వాతావరణం అంటే జాతీయ రహదారులు దిగ్బంధనం అవుతున్న పరిస్థితి. పోనీ ఎంతమంది ఉంటారంటే మా అయితే ఒక 500-600 మంది. అదే జనం చుట్టుమూగి ఏలలో గోలలో. ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ప్రాణాలకి ఏం సమాధానం చెప్తాడు? మళ్ళీ వీళ్ళని పరామర్శించేందుకు వెళ్తాడా? వెళ్ళాలి కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ లేదా జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దాడికి వెళ్ళలా. పనిగట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే రెచ్చగొట్టినందు మూలానే ఆ ప్రక్రియలు జరిగినాయి. అయినా కూడా వాటికి మద్దతు పలకడంలా. నేను మళ్ళీ చెప్తున్నా, అంబటి రాంబాబు గారు ఒక్క మాట, నేను నోరు జారాను క్షమించండి చంద్రబాబు నాయుడు గారికి అని ఒక్క మాట చెప్పినా కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటి ముందు ఉండేవాడు కాదు. లేదా జోగి రమేష్ గారు కూడా. అంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుందంటే సాధారణంగా కార్యకర్తల్లో వచ్చే ఆ కోపం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా కార్యకర్తలకు చాలా కోపం ఉంది, బీపీ వస్తుంది, మీరు భరించాలి అని. అందరు తినేది ఉప్పు కారమే. ఏ కార్యకర్త తిన్నా ఉప్పు కారమే. ఒక నాయకుడిని, ఒక అధినేతని తోలనాడితే నోటికి పట్టని పనులు చేయాలి వాళ్ళు. సాధారణంగా వీళ్ళు తోలనాడటం అంటే చాలా తోలనాడతారు. గతంలో చాలా తిట్టిన వాళ్ళే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో తిట్లు తిట్టారు, లోకేష్ గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, భువనేశ్వరిదేవి గారిని తిట్టారు. ఏనాడైనా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, జనసేన కార్యకర్త కానీ వైసీపీ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళాడా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని వర్మ గారు. ఏనాడు 5 సంవత్సరాలు వెళ్ళలేదు. అంటే ఇప్పటికీ కూడా అదే ప్రేలాపనలు చేస్తుంటే భరించలేని కొంతమంది కార్యకర్తలు వెళ్ళటమే తప్ప ఈ రోజున కొన్ని పుట్టలు చూపించేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ గోండాలు అని అంటున్నారు. వాళ్ళు గోండాలు కాదు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తలు, పసుపు సైనికులు వాళ్ళు. నేనే చెప్తున్నాను, దొంగలేని వెళ్ళలా, తెలుగుదేశం కార్యకర్తలే వెళ్ళారు. మీకు జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వసంత కృష్ణప్రసాద్ గారికి హోంమంత్రి గారు ఫోన్ చేశారు, మన విజయవాడ ఎస్పీ గారు ఫోన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగు చేయొద్దని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. ఉద్దేశపూర్వకంగా ఏ కార్యక్రమం జరగలేదండి. కాకపోతే ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఈ వర్షాలు మీరు పరామర్శ యాత్రల పేరు మీద బల ప్రదర్శన చేసి సాధారణమైన బిడ్డల ప్రాణాలు తీస్తూ ఉంటుంటే వీటికి ఎవరు పరిహారం చెల్లిస్తారు? ఎవరు సమాధానం చెప్తారు? ఈ పోయిన ప్రాణాలకి ఇది కదా చూడాల్సింది. నాయకులు మీకు మా సందర్భంగా గుర్తు చేస్తారు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలంటే ఆయన వాయిదా వేసుకుంటాడు. వాయిదా వేసుకుని ఆయన ఏం చెప్తారంటే, నేను ఫిలిం స్టార్ని కాబట్టి నేను వెళ్తే వేలాది మంది జనం వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది అని చాలా కార్యక్రమాలని ఆయన వాయిదాలు వేసుకుంటూనే ఉంటుంటాడు. ఎప్పుడు కూడా ప్రజా సమూహంలో ప్రజల దగ్గరకు వస్తారన్న నాయకుడే బుద్ధిగా ఉండాలి, నాయకుడే జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసులు ఎంతవరకు తీసుకుంటారండి? అసలు పోలీసు నిబంధనలు పాటించిన దాఖలాలు ఆడుంటాయి. నిన్న గుంటూరు వెళ్తున్నప్పుడు 30 సెక్షన్ అమలు ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది. 7 గంటలు వర్మ గారు మీకు తాడేపల్లి నుంచి గుంటూరు పోవటానికి అర్ధగంట పట్టే సమయాన్ని 7 గంటలు నత్తలతో పోటీ పడ్డట్టుగా. నిజానికి నత్తల కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ పెడితే
నత్తలు గెలుస్తుంది, నత్తలే గెలుస్తుంది. అంటే నిదానమే ప్రధానం అన్నట్టుగా మరి ఆ సాచివేత మూలాన ఈ వేసవి కాలంలో ఇబ్బంది జరగకుండా ఎలా ఉంటుంది అంటే కేవలం ఇది పరామర్శ యాత్ర కాదు, ఇది ఒక రాజకీయ యాత్రగా లేదంటే లడ్డూకు సంబంధించిన ఆ అంశాన్ని తిరిగి కూటమి పార్టీ మీద రుద్దటానికో లేదా దాని నుంచి తప్పించుకోవటానికి చేసే ప్రయత్నం. నేను ఒక మాట చెప్తాను సార్, ఆయన వైవి సుబ్బారెడ్డి గారే లడ్డూ విషయంలో అంగీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి ఏముంటుంది చెప్పండి? నెయ్యిలో వేరే పదార్థాల కల్తీ జరిగింది, నెయ్యిలో వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలవలేదు అని సిట్టి చెప్పింది వైవి సుబ్బారెడ్డి గారు అన్నమాట. జంతు కొవ్వు కలవకపోతే ఏదో కలిపారు కదా, అంటే ఏ పదార్థాలు కలిపి నెయ్యిని తయారు చేశారు కదా, అలా ఉందా? అది స్వచ్ఛమైన నెయ్యి అవుతుందా? దేవదేవుని కాదండి. బాలకోటి గారు ఇంకా రోజు అదే మనం ప్రస్తావిస్తున్నాం. ఎందుకు భక్తులు మనం ఏదో కమిటీ వేశారు కదా, సింగిల్ కమిటీ వేశారు, సరే వాళ్ళు ఏం చెప్తారు రిపోర్ట్ మనోభావంతో ఆడుకోవడం ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది అదే కదా, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, ఏడుకొండల వారికి మీరు అపచారం చేశారని చెప్పాను కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలో. కాదండి, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఆ ఇద్దరు చనిపోతే వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు పట్టించుకోలేదేంటి, నిజమా? కనుక్కోండి, మీ విజువల్స్ చూడండి. ఇప్పుడు 108లో ఒక అతను ఎక్కించిన మరుక్షణమే చనిపోయాడు, ఇంకో అతను పట్టించుకున్న దాఖలాలు లేవు. అందరూ జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరు చనిపోయిన విషయం తెలుసో లేదో కూడా తెలియదు. అంటే ఇక్కడ పోతున్న ప్రాణాలని సాధారణమైన ప్రాణాలు. ఒక మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా, దేవునికైతే అపచారం జరిగింది, లడ్డీలో కల్తీ జరిగింది, వైవి సుబ్బారెడ్డి గారు అక్షరాలు అంగీకరించారు. ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు కూడా జరిగిందో జరిగిపోయింది, ఇక దీన్ని సాగదీయమాకండే లాగమాకండే అనే మాటలు మాట్లాడారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడ హిందూ ఓట్లకు భంగం కలుగుతుంది, హిందూ ఓటర్లు దూరం అవుతారు మా పార్టీకి అనే ఒక దిగులుతో తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు తప్ప కూటమి ప్రభుత్వం మీద జరిగిన మాట యథార్థం. మీకు చెప్తాను సార్, చాలా నిబంధనలు మార్చారు. మీకు వినిపించాలంటే మరి డిబేట్లో టైం చాలదు. 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగే కంపెనీలని విధులు మార్చి 150 కోట్లకు ఇచ్చారు. 14 లక్షల పాల సేకరణ కెపాసిటీ ఉన్న కంపెనీలని అసలు ఆ నిబంధనే తొలగదీశారు. 8 టన్నుల వెన్ననే సామర్థ్యం కలిగి ఉండాల్సిన కంపెనీలకే ఆ నిబంధన తొలగదీశారు. ఇలా కావాలని బోర్డు నిబంధనలనే మార్చి చోరీకి అవకాశం కలుగు చేశారు. ఇది సిట్ ఇచ్చిన రిపోర్ట్, అంతే తప్ప జంతువుల కొవ్వు కలవలేదు కూడా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి నేను ఒక్క మాట చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రలో పరామర్శ యాత్రలు చేస్తుంటే జనం